ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పులో ఉన్న విశ్వాసులందరినీ బలపరుస్తూ రాస్తూ ఉన్న ఈ లేఖలో ఈ 2వ అధ్యాయంలో అందరూ క్రీస్తు మనస్సు కలిగి ఉండాలి అనే విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తున్నారు. క్రైస్తవ జీవితం, దేవునిలోనికి వచ్చాము. ఇప్పుడు మనం క్రీస్తు వారమైన మనము క్రీస్తుని పోలే నడవాలి. క్రీస్తు మనస్సు అందరిలో ఉండాలి అంటూ ఈ అధ్యాయాన్ని పౌలు గారు వివరిస్తున్నారు. శ్రద్ధగా వినండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మ అందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారిగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియో చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకి అప్పగించెను. ప్రియవిశ్వాసులారా, పౌలు గారు ఫిలిప్పీలతో మాట్లాడుతున్నారు. మీరు యేసుక్రీస్తుకు ఉన్న మనస్సుని కలిగి ఉండండి. యేసయ్య మనస్సు చాలా మంచి మనస్సు. మీరు కూడా అట్టి మనస్సునే కలిగి ఉండాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు దేవుని పిల్లలు. దేవుని పిల్లలకు దేవుడికి ఉన్న మనస్సే ఉండాలి. అప్పుడే ఆయన మన తండ్రి పోలికలను మనం ప్రచురపరుస్తున్నామని అర్థం. క్రీస్తు యేసునందు ఏ హెచ్చరికైనా, ప్రేమ వలన ఆదరణైన, ఆత్మందు సహవాసమైన, దయారసమైన, వాత్సల్యమైన ఏదన్నా ఉంది అంటే ఓ ఫిలిప్పీలారా, ప్రేమ, హెచ్చరికలు, ఆదరణ, సహవాసం, వాత్సల్యం, దయ ఇలాంటివి ఏవైనా ఉన్నాయంటే అవన్నీ ఎందుకోసం, ఎందుకు ఇవన్నీ ఉండాలి అంటే మీరు ఏక మనస్కులుగా ఉండాలి, ఏక ప్రేమ కలిగి ఉండాలి. అంటే అందరిది సంఘంలో 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా అందరి మనసు ఒకటే అయి ఉండాలి. ఒకదాని మీదే దృష్టి ఉంచాలి. ఒకే భావాన్ని కలిగి ఉండాలి. ఒకే రకంగా ప్రేమ ఉండాలి. ఇలాగ మీరుంటే నా సంతోషం సంపూర్ణమవుతుంది. ఫిలిప్పీలారా, ఆర్థికంగా నాకెంతో దోహదపడుతున్నారు. చాలా సంతోషం. నాకు కొదువు కలిగినప్పుడల్లా, లేదా నాకు ఈ అవసరత ఉన్నదని మీ చెవిని ఎప్పుడైతే పడిందో అప్పుడు మీరు వెనక అంజి వేయకుండా నా కోసం అవసరమైన వాటిని తీసుకొచ్చారు. ఇందుని బట్టి నేను ఎంత సంతోషిస్తున్నానో. అయితే క్రీస్తు యేసుకు కలిగి ఉన్న ఈ మంచి మనసు మీరు కలిగి ఉండి, ప్రభు మనసు వేటి మీద ఉంటుందో మీ మనస్సు వాటి మీద ఉండి
ప్రభు మనసు ఎలాంటి ప్రేమ కలిగిన మనస్సో మీరు ఏక ప్రేమ అంటే అందరిలో ఒక రకమైన ఐక్యత ఉండాలి. అందరూ ఒకరిని ఒకరు ప్రేమించాలి. సంఘస్థులు వేళ సంఘాల్లో చూస్తే సంఘాలలోని విశ్వాసుల్లో విశ్వాసికి సరి అయిన ఐక్యత ఉండట్లేదు. భేద అభిప్రాయాలు ఉన్నాయి. అలా ఉండకూడదు. మీరు సంఘం, ఒకే భావం, ఒకే తాత్పర్యం, ఒకే ఉద్దేశం, అందరూ ఒకే విధంగా ఉండాలి. ఎందుకంటే మీకోసం ఒక యేసయ్య, ఒక మనిషి కోసం ఇంకో యేసయ్య కాదు కదా. అందరి కోసం ఒకే యేసు. మరి అందరి తప్పిదాల కోసం ఆయన ఒకటే కార్యం చేశాడు. అంటే ఉదాహరణకు పలానా వ్యక్తిని రక్షించడానికి ఏమో ఒకటి తీసుకుని వచ్చి, ఇంకో వ్యక్తిని రక్షించడానికి ఇంకోటి తీసుకుని వచ్చి అలాగా చేయలేదు. అందరినీ రక్షించడానికి తన రక్తాన్ని కార్చాడు. సిలువలో బలియాగం, సిలువ యాగం ద్వారా తాను బలి అయి ఆ బలియాగం ద్వారా మనందరికీ రక్షణ కలిగించాడే. ఆ రక్షకుడైన యేసయ్యను ఒక్కడే కదా, ఒక్కడైన యేసుని ఆరాధిస్తున్నాం. ఆయన ఆత్మ అందరిలోనూ ఉన్నాడు. అందరం ఒకే ఆత్మతో నింపబడుతున్నాం. ఒకే ఆత్మదేవుని క్రమశిక్షణలో నడిపించబడుతున్నాం. మనలో కూడా ఒకే ప్రేమ ఉండాలి. ఒకే మంచి మనస్సు, చక్కటి భావం ఉండాలి. మీరు ఈ విషయంలో ఎప్పుడూ తగ్గిపోకూడదు. మీరు ఈ విషయంలో వృద్ధి చెందితే నా సంతోషం మిమ్మల్ని బట్టి పరిపూర్ణమవుతుంది. సేవకుడు కోరుకుంటున్నాడు. ఏ సేవకుడైనా, ఏ సంఘంలో ఉన్న ఏ కాపరైనా విశ్వాసం నుండి ఇదే ఆశిస్తారు. సంఘం ఐక్యంగా ఉండాలి. సంఘం అంతా యేసు ప్రేమతో నింపబడాలి. సంఘం అంతా సేవకుని మాటకు లోబడాలి, విధేయత చూపించాలి. ఆదరణ విషయంలో, ఐక్యత విషయంలో, ప్రేమ విషయంలో, మనస్సాక్షి విషయంలో, అన్ని విషయాల్లో నిర్దోషులుగా, ఏ విధమైన దోషారోపణ ఈ సంఘాన్ని బట్టి చూస్తే ఈ సంఘం పలానా విషయంలో తప్పిపోయింది అని చెప్పడానికి ఆస్కారం లేకుండా సంఘస్థులు మంచి ప్రవర్తన గలవారై ఉండాలి. అప్పుడు సేవకుల ఆనందం సంపూర్ణమవుతుంది. పౌలు అదే చెప్తున్నారు. కక్ష చేత కానీ వృధా అతిశయాలు ఉంటాయి. కొంతమందికి వ్యర్థమైన అతిశయాలు ఉంటాయి. కొందరు కక్షలతో పనిచేస్తూ ఉంటారు. ఇలాంటివి మీరు చెయ్యొద్దు. వినయమైన మనసు గలవారై ఉండండి. ఒకనికంటే మరొకడు యోగ్యుడని ఎంచుకోండి. మీకన్నా మీ ప్రక్కన వారు యోగ్యులు అనాలి. ఎందుకంటే కొందరు మాకు తలాంతులు ఉన్నాయి, మేము పాడతాము, మాకన్నా ఎవరు బాగా పాడతారు? అందరికీ స్వరం ఇచ్చింది తండ్రి. ప్రభు అయిన యేసే కదా మనల్ని నిర్మాణం చేసిన నిర్మాణకుడు. స్వరం ఎలాగుంటేనేమి, నీకున్న స్వరంతో నువ్వు పాడితే నిన్ను కలగ చేసిన తండ్రి ఆనందిస్తాడు. అంతేగాని కొందరు బాగుందని, కొందరు బాలేదని ఇలాంటి వృధా అతిశయాలు ఉండరాదు. వ్యర్థంగా ఆశించకూడదు. వ్యర్థమైన వాటి విషయాల్లో అతిశయించకూడదు. కక్షలతో మీరు నడిపించబడొద్దు. ఒకరికంటే ఒకరు పోటీ మనస్తత్వం నాకన్నా మీది, మీకన్నా నాది గొప్పగా ఉంది. ఇలాగా పోటీ మనస్తత్వం, కుళ్ళు మనస్తత్వం సంఘంలో ఉంటే సంఘం వర్ధిల్లదు. సంఘంలో ఉండకూడదు. విశ్వాసులారా, మీరున్న సంఘంలో మీ పరిధిలో మీరు ఎలాగుంటున్నారు? ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచుకోవాలి. మీరు కొన్ని విషయాల్లో బాగానే ఉన్నారని మీకు అనిపిస్తుంది. అయితే ఎదుటి వ్యక్తులను మీరు ఎందుకు తక్కువ చేస్తున్నారు? మీకు రానిదేదో వారికి చేతనవుతుంది. అప్పుడు ఆ విషయంలో చూస్తే మీరే లోపంతో ఉన్నట్లు కదా. అందుకోసం మనం ఎవరిని తక్కువ చేయకూడదు. ఒకరు చేయలేని పని మరొకరు చేస్తారు. ఎందుకంటే ఒకరికొక పని అప్పచెప్పాడు దేవుడు, వారు ఆ పని చేస్తారు. మరి ఒకరికి ఇంకో పని ఇచ్చాడు, వారు అది చేస్తారు. ఎవరి పని, ఎవరికి నియమించిన పని వారు చేస్తూ ఒకరికొకరు సహకారాలుగా ఉండి ఒకరి పనిని ఒకరు గౌరవించాలి, ఒకరినొకరు యోగ్యులుగా ఎంచాలి. క్రీస్తు యేసు ప్రభువుని చూడండి. తను అప్పగింపబడే రాత్రి శిష్యులందరినీ మేడగదిలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ భోజనం చేస్తూ ఒక రొట్టె విరిచి, ఇది నా శరీరం అని చెప్పి, అలాగే పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది త్రాగండి, ఇది నా రక్తం అందరి కోసం చిందించబడుతుంది అని చెప్పి ఈ పరిచర్య జరిగించడానికి కాస్త ముందు చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చి అందరి శిష్యుల పాదాలు కడిగారు. ఆయన మనస్సు చూడండి. అంటే తనకన్నా వాళ్ళని ఆయనే యోగ్యుడు, ఆయన గొప్పవాడు. ఆయన గురించి ఎంతని వర్ణిస్తాము? ఆయన్ని అసలు ఏ విషయంలో తక్కువ చేద్దాం? దేవుడు కదా, దేవుడిని ఎందులో తక్కువ చేయలేం మనం. అలాంటి దేవుడే ఎదుటివారిని యోగ్యులుగా ఎంచుకోండి అని నేర్పించడానికి
ఆయనే స్వయాన మనిషి పాదాలు కడిగారంటే మనం ఆలోచన చేయాలి. ఒకరిని ఒకరం యోగ్యంగా ఎంచాలి. మీలో ప్రతివాడు తన సొంత కార్యాలు మాత్రమే కాదు, ఇతరుల కార్యాలను కూడా చూడండి. ఒకరి కోసం ఒకరు సహకారం అందించుకోండి. ఒకరి కొరకు ఒకరు ప్రయాసపడండి. క్రీస్తు యేసే మనకు మాదిరి. ఆయన మనస్సు ఉందే, అట్లాంటి మనస్సు మీరు కలిగి ఉంటే మీరు దీవించబడతారు. ఏమిటి ఆయన మనస్సు అంటారా? ఆయన ఎలాంటి దేవుడు? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉన్నాడు. దేవునితో కూడా ఉండటం, సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. మనుషుల రూపంగా పుట్టాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడ్డాడు. మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. అందుచేత అందరికన్నా హెచ్చింపబడ్డాడు ప్రభువైన క్రీస్తు. తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసు నామాన్ని ఎంత గొప్ప చేశాడంటే, భూమి మీద ఉన్న ఏ మోకాలైనా ఆయన నామం పెరట మోకరిల్లాల్సిందే. యేసు ఎదుట మోకరించాలి. యేసే ప్రభు అని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఎన్నో రకాల మాటలు మాట్లాడుతూ యేసుని దూషిస్తూ ఎన్నో రకాలుగా అవమానకరంగా మాట్లాడుతున్న వారు అనేకులు ఉన్నారు, చూశారు. అలాగే మనం స్వార్థ చెప్తుంటే కూడా హేళన చేసి నవ్వి మాకు దేవుళ్ళు లేరా అన్నారే. ఒకనొక దినాన్ని వస్తుంది, ఆ దినం మనం చూస్తాము. ఎందుకంటే ప్రభు నందున్నాం మనం. ప్రభుకి ఇష్టంగా బ్రతికితే ప్రభు రాజ్యంలో మనం ఉంటాము. అప్పుడు మనం ఆయన ఇతరులకు చేయబోయేదాన్ని మన కన్నులతో చూస్తాము. మీరు నిజంగా క్రీస్తు నందున్న వారే, యేసుతో అతకబడిన వారే, అంటే యేసుతో సన్నిహితమైన సంబంధం కలిగి యేసులాగా దినదినం వృద్ధి చెందుతూ యేసైకి నచ్చినట్లుగా మీరు జీవించే ప్రజలైతే ఒకనొక రోజు వస్తుంది. ఆ రోజు ఎలాగుంటుందంటే, అందరూ ఈవేళ మనం స్వార్థ చెప్తే దూషించిన వారే అవ్వచ్చు, యేసుని నానా రకాలైన మాటలు వ్యంగ్యంగా మాట్లాడిన ప్రతి వ్యక్తి ప్రభువు నీవే ప్రభువి అని మోకరించి వాళ్ళ నోటితోనే ఒప్పుకునే రోజు ఒకటి వస్తుంది. విశ్వాసులారా, అయితే మరొక విషయం చెప్తాను, మీరు వినండి. అదేమంటే, ఇలాంటి వారు మీకు ఎవరైనా తెలిసిన వారు ఉంటే వారిని అప్పుడు చూద్దాంలే, అప్పుడు మోకరించాలని కాదు, మీరు ఒక ప్రార్థన చేయండి. ప్రభువా, తరచుగా వారి కోసం ప్రార్థన చేయండి. ఆ వ్యక్తి నిన్ను గురించి నేను చెప్తే, లేదా నిన్ను గురించి ఎవరో చెప్తుంటే ఇలా అన్నారని నాకు తెలిసింది, లేదా నేనే స్వయంగా చూశాను, నాకు చాలా మనసులో బాధ అనిపించింది, నీవు నిజమైన దేవుడు కదా, అయితే ఇదిగో నేను ప్రార్థిస్తున్నాను, ఈ అవమానించిన వ్యక్తే రేపు బైబిల్ పట్టుకొని నీకు సాక్షిగా నిలబడాలి, ఇది నేను పరలోకం నుండి కాదు, భూమి మీద ఉండగానే నా జీవితం ముగించబడక మునిపే నేను చూడాలి అని మీరు రోషం గలవారే ప్రార్థించండి. ఎందుకంటే యేసు నామం బలమైన నామం, భేదం ఏమీ లేదు, ఎవరికి మినహాయింపు లేదు. గట్టిగా చెప్తున్నాను, బలంగా చెప్తున్నాను. ఏమంటే, ఎందరు తృణీకరించారో, ఎవరు ఒప్పుకోవట్లేదో వారందరూ యేసే ప్రభు అని ఒప్పుకునే రోజు వస్తుంది. ఒప్పుకోవాలి. అయితే ఎప్పుడో చూద్దామా, శిక్షాకాలంలో చూద్దామంటే నా ఆశ ఏంటంటే, శిక్షాకాలం దాకా ఎందుకు, అలాంటి వారు పరివర్తన చెంది మార్పు నొందిన వారై బైబిల్ పట్టుకొని ఏ బైబిల్ను దూషించారో ఆ బైబిల్ కోసం పౌలు అలాగే ఉన్నారు కదా. ఏ సంఘాన్ని హింసించారు, ఇప్పుడు ఆ సంఘం కోసం ప్రాణం పెట్టే స్థితిలో ఆయన పానార్పణంగా పోయబడుతున్నానని ఇంకా మనం క్రింద వచనాలు చదివితే మాట్లాడతారు. అంతగా తన్ను తాను తగ్గించుకొని యేసు కోసం సాక్షిగా ఎలా నిలబడ్డారు పౌలు గారు. ఈవేళ మనం చూస్తున్న ఇలాంటి వారు కూడా మారి బైబిల్ పట్టుకొని సాక్షులుగా నిలవాలి. దానికోసం మీరు ప్రార్థించండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ విశ్వాసులారా, గమనించండి, యేసుక్రీస్తుని మాదిరిగా చూపిస్తున్నారు. ఇప్పుడు యేసు ఎవరు? మహిమలో ఉన్న దేవుడు, మహామహిమ గలవాడు. ఎంత మహిమో వర్ణించలేం. మనం ఈ కన్నులతో ఆయన మహిమ రూపాన్ని కనీసం కూడా చూడలేం. ఈ మట్టి శరీరం మార్పు నొంది అక్షయతను ధరిస్తేనే తప్ప, అక్షయ శరీరం మనకు వస్తే తప్ప ఆయన్ని మనం ఉన్నట్లుగా చూడలేం. అప్పుడు దాకా మనం ఆయన రూపాన్ని, ఆయన తేజో మహిమను
ఈ నేత్రాలతో ఈ దేహంలో ఉండగా చూడలేము. అంత ఉన్నతమైన దేవుడు ఆయన. ఆయన ఎలాగొచ్చాడంటే మనందరి కోసం, మనం ఎలాగున్నామో సాధారణ మనిషిగా అలాగ జన్మించాడు. వేళ క్రిస్మస్ గ్రీటింగ్స్లోనూ ఆ ఫొటోస్లోనూ మనం చూస్తాము, ఎంతో సుందరమైన పశువుల పాక, అందమైన జంతువులు, అందమైన పశువులతోటి. అలా ఊహించుకోకండి. నిజంగా యేసుక్రీస్తు జననం అలా జరగలేదు. అంత అందమైన పశువుల పాకేమీ కాదు. సాధారణంగా పశువుల పాక ఎట్లా ఉంటుందో మనకు తెలుసు కదా. అలాంటి స్థితిలో ఆయన అంత ఉన్నతుడైన దాసుని రూపం ధరించి రిక్తునిగా, అంటే ఏమీ లేని వాడుగా నిరుపేద ఇంట జన్మించాడు. కన్య మరియ, ఈమె దావీదు వంశస్థురాలు. యోసేపు కూడా దావీదు వంశ రేఖలోకే చెందుతాడు. ఇలాంటి ఈ ఇరువురికి వివాహం చేయడానికి నిశ్చయించారు. అయితే ఆలోపే, వివాహం కాకమునిపే దేవాది దేవుడు ఈమె కన్యకగా ఉండగానే ఆమెలోనికి పరిశుద్ధాత్మ ద్వారా దేవాది దేవుడు ఈ భూమి మీదకు ఆమె ద్వారా బయటకు వచ్చారు. ఆనాడు చూస్తే మరియా పేద స్థితిలోనే ఉన్నది. యోసేపు ఆమెకు ఎవరైతే భర్తగా ఉండటానికి వివాహం కోసం నియమించారో ఆ వ్యక్తి కూడా వడ్రంగి పని చేసుకునే సాధారణ వ్యక్తి యోసేపు. అలాంటి సాధారణమైన ఇంట పుట్టాడు ప్రభు అయిన యేసు. చూడండి, మనం చూసే గెత్సెమనే తోటలో ప్రభు ఉన్నాడు. సైనికులు పట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని మేము ఎలా గుర్తుపట్టాలి అని వాళ్ళు అడిగారు. యోధా అన్నాడు, నేను ముద్దు పెడతాను, ఎవరో యేసు వారికి వెళ్ళి ముద్దు పెడతాను, నేను ఎవరు ముద్దు పెట్టుకున్నానో వారిని మీరు పట్టుకోండి అన్నాడు. ప్రియశ్వాసులారా, మనం చూస్తాము సాధారణంగా ఫోటోల్లోనూ ఇంకా క్యాలెండర్లో ఎక్కడైతే యేసుక్రీస్తు యొక్క చిత్రపటాన్ని మనం చూస్తామో ఆయన తల వెనకాల ఒక వెలుగు, అంటే ఆయన అలాగ ఉన్నతమైన దేవుడు, మనం అలా ఆశపడతాం. కానీ ఆయన జీవించిన దినాల్లో అలాంటి ఒక వెలుగు ఆయన మీద ఉండటం, అలాగుంటే వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు. అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నా, సాధారణ జీవితాన్ని మనం ఎలాగున్నామో అలాంటి సాధారణ జీవితాన్ని జీవించాడు. మన శరీరంలో ఎలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయో, ఎలాగ మనం ఉంటామో మన ప్రభు కూడా అలాగే పుట్టాడు, అలాంటి రూపాన్నే ధరించుకున్నాడు, అలాగే జీవించాడు. అయితే ఒక విషయాన్ని వినండి, ఈయన దేవత్వాన్ని, ఆ హక్కుని విడిచిపెట్టాడు. దేవుడేం కాకపోడు, ఈయన దేవుడే. కానీ ఆ దేవత్వపు హక్కుల్ని, మహిమ హక్కులన్నింటినీ అక్కడే వదిలి తన మహిమను అక్కడే విడిచిపెట్టి భూమి మీదకు సాధారణమైన మనిషిగా వచ్చాడు. వచ్చిన ఈయన, నేను అంతటి ఉన్నతమైన వాడిని, మీరందరూ రండి నాకు సేవలు చెయ్యండి అనలేదు. ఆయనే సేవ చేశాడు. ఇతర మనుషుల్ని యోగ్యులుగా ఎంచాడు. చెలికాడా అన్నాడు, తల్లి అన్నాడు, అమ్మ అని పిలిచాడు. ఇలాంటి పిలుపులు, ఇలాగూ ఒక చక్కనైన జీవితం, అందరినీ పరామర్శించి చక్కగా పలకరించి ధైర్యపరిచి ఓదార్చి నెమ్మదినిచ్చి రాజ్యపు స్వార్థ ఎన్నో విషయాలు వివరించి ఇలాగ ఒకటందామా ఎన్నింటినో చేశాడు మహాదేవుడు. చేసి మనందరి కోసం తన ఆ దేహం కూడా, ఏది మన కోసం ధరించుకున్న సాధారణమైన మానవ శరీరం ఉందే, ఆ శరీరం ముందు పలు శ్రమలు అనుభవించాడు. ఆయన దేవుడు కదా, ఆయనకి నొప్పి పుట్టి ఉండలేదేమో అనుకోకండి. మనలాంటి శరీరమే. మనల్ని ఎవరైనా కొడితే నొప్పి రాదా? మన ప్రభువు కూడా అంత శ్రమను అనుభవించాడు. ఎందుకు? ఇతరుల కోసం, అంటే మనందరి రక్షణ కోసం, ఆయన కోసం కాదు. మీరు అది గుర్తించండి. ఆయన త్యాగం చేసింది ఆయన కోసం కాదు. ఆయన కోసం ఆయన ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆయన దేవుడు, ఆయన చేసింది మన కోసం. పౌలదే అంటున్నారు, క్రీస్తుకి ఎలాంటి మనసు ఉందో చూడండి. అన్నీ ఉన్నాయి, గొప్పవాడే, కానీ గొప్పతనాన్ని అంతా విడిచిపెట్టాడు. మీరు కూడా ఎదుటివారిని గొప్పవారిగా ఎంచండి, కానీ గొప్పలు చెప్పుకోవద్దు. ఆయనకు మహిమ ఉంది, మహిమను కూడా విడిచిపెట్టాడు. ఆయనకు పేరు ప్రఖ్యాతులు ప్రతిష్టతలు అన్నీ ఉన్న మన కోసం సాధారణ జీవితాన్ని ఎలా జీవించి మనందరిని మనసులో పెట్టుకుని మనందరి కోసం ప్రాణత్యాగం ఎలా చేశాడో మనం కూడా ఒకరి కోసం ఒకరు అలా బ్రతకాలి. మీరు అలాగ ఉండండి సంగమా, అలాంటి మనసు కలిగి ఉండండి. యేసయ్యే మనకు మాదిరి. యేసు మనసు మీకుందా అంటూ
ఈ లేఖన భాగాల్ని ఫిలిప్పీలతో పత్రికా రూపంగా రాస్తూ వారికి అందించాడు పౌలు. నేడు దేవుడు మనకు కూడా అందిస్తున్నాడు. మరి నీ మనస్సు ఎలా ఉంది? నీ సొంత ఆశలు నెరవేర్చుకోవడానికి, నీ సొంత పనులే చేసుకోవడానికి, దేవుని పని చేసే తీరిక కూడా లేకుండా ఉంటున్నావా? ఆలోచించు. నీ కోసం, నా కోసం కదా ఆయన మహిమనంతా విడిచిపెట్టి వచ్చి శ్రమను అనుభవించి మరణించి తిరిగి లేచింది. మనల్ని మహిమలోనికి ఆహ్వానించడానికే కదా. అంత గొప్ప దేవుడిని ఆరాధిస్తున్న నీవు నీ స్వార్థాన్ని చూసుకుంటే నువ్వు దేవుని బిడ్డ ఎట్లా అవుతావు? యేసయ్య మనసు నీకు ఎలా ఉందంటావు అంటూ గద్దించట్లేదు, కానీ ప్రేమగా హేతువులు చెప్తున్నాడు. ఇలారా, ఇలాగుండండి, మన ప్రభు లాంటి వాడు, మీరు అలాగుండండి ఫిలిప్పీలారా అంటూ చాలా చక్కగా మాట్లాడుతున్నారు పౌలు గారు. 12వ వచనం నుంచి, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకోనండి. ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలగజేసుకుంటకును తన దయా సంకల్పం చొప్పున నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులు, నిష్కళంకులను, అనింద్యులను అయిన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యాలను చెయ్యండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియో, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియో క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మరియు మీ విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణంగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తాను. అటువల్లనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించండి. ప్రియశ్వాసులారా, పౌలు గారు మరికొన్ని విషయాలు వీరికి చెప్తున్నారు. ఇలాంటి యేసయ్యను మీరు మాదిరిగా తీసుకోనండి. ఆయన మనందరి కోసం అంత యాగం చేశాడు కాబట్టే అందరూ ఆయన ఎదుట ప్రణమిల్లే అంత ఉన్నత స్థానానికి తండ్రి అయిన దేవుడు క్రీస్తుని హెచ్చించాడు. మీరును యేసు మనస్సు కలిగి ఉండండి. ఇంకా ఒక విషయం చెప్తా, అదేంటంటే మీరు ఎప్పుడు విధేయులుగా ఉండండి. ఈ యేసు మనసు ఎప్పుడు దాకా ఉండాలంటారు? బ్రతుకున్నంతకాలం ఉండాలి. నేనున్నప్పుడు నటించి నేను లేనప్పుడు గర్వంగా డంబంగా ప్రవర్తించొద్దు. నేనున్నప్పుడు ఎంత జాగ్రత్తగా నా ముందు ఎంత వినయంగా ఉన్నారో నేను లేనప్పుడు అంత వినయంగా అంత జాగ్రత్తగా ఉండాలి. అలాగుంటే మీరు దీవించబడతారు. మీరు అలాగుండండి. మీ సొంత రక్షణను మీరే కొనసాగించండి. ప్రియశ్వాసులారా, సొంత రక్షణ దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ కొనసాగించుకోవాలని, అలాగే కొన్ని సమస్యలలో అవసరమైన పరిష్కారాలను ఉద్దేశించి కూడా ఈ మాట వాడారు. అంటే పరిష్కారాలు మీరే దేవుని దగ్గర అడిగి పొందుకోనండి. అలాగే మీకు ఇవ్వబడిన రక్షణను కూడా కాపాడుకోండి. అంటే శ్రమలో నుండి రక్షించబడడానికి ఇది లోక సంబంధమైన సాధారణ కష్టాలు, నష్టాలు, ఇలాంటి పరిస్థితుల్లో, ఇబ్బందికర పరిస్థితుల్లో నుండి రక్షణ కోసం. రెండోది ఆత్మల రక్షణ, అంటే ఇది క్రీస్తుని విశ్వసించుట ద్వారా మనం పొందుకున్న రక్షణ. ఈ రెండు మీరు కాపాడుకోవాలి, కొనసాగించుకోవాలి. ప్రభు దగ్గర కనిపెట్టాలి. ప్రభువుని మీ మనసు పూర్వకంగా వెంబడించి, ప్రభు మాకు ఇది అవసరం అంటూ మాకు సహాయం చేయండి నైనా అని దేవుణ్ణి వేడుకోవాలి. ఎందుకంటే ఈ ఏర్పాట్లన్నీ మీలో ఈ కార్యసిద్ధిని కలగజేసేవాడు దేవుడే. అంటే మీకు సహకారిగా ఆయన నిలుస్తాడు. దేవుడు ఆత్మ మీకు తోడుగా ఉంటాడు. నేను లేకపోయినా మీరు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎల్లప్పుడూ వినయ మనస్సులుగా ఉండండి. నేనున్నప్పుడు ఒకలాగా కాదు, నేను లేనప్పుడు ఎవరు లేరులే అనుకోవద్దు. నేనున్నా లేకపోయినా దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉన్నాడు. ఆయన సహాయంతో మీ రక్షణను కాపాడుకొనండి. ప్రతిదానికి పరిష్కారాలు మీరు పొందుకొనండి. కార్యసిద్ధి కలగచేస్తాడు. ప్రతి కార్యాన్ని ఆయన చక్కబెడతాడు, మీకు సహాయం చేస్తాడు. మీరు మూర్ఖులైన వక్రజనం మధ్యలో ఉన్నారు. చూసారా, ఈ తరం వారంట మూర్ఖులంట. మూర్ఖులంటే మొండివాళ్ళు, మాట వినరు. వక్రజనం, వంకర స్వభావం, అంటే వీరు బుద్ధి సరిగా ఉండదు.
క్రైస్తవుల్లో కూడా అందామా, క్రైస్తవుల్లో అందామా అలాగ అనకూడదు. దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకునేవారు అందం. అంటే పేరుకి చెప్పుకుంటున్నారు, నిజంగా ఆరాధించరు వీరు. పేరుకి ఏసై పేరు అడ్డం పెట్టుకుంటారు. మందిరానికి వెళ్తున్నామంటారు, దశంభాగాలు ఇస్తున్నామంటారు. బుద్ధి మారదు, వంకరతనం మానదు, మూర్ఖత మానదు. ఇలాంటి వారు దేవునిలో ఉన్నామని చెప్పుకున్నా ఒకటే, దేవునిలో లేకున్నా ఒకటే. క్రీస్తు మనసు ఉన్నవారు అలాగుండరు. అయితే మీరు అలాంటి జనుల మధ్యలో ఉన్నారు. మీరు వాళ్ళ మధ్య ఎలాగుండాలనుకున్నారు? నిరపరాధులుగా, నిష్కళంకులుగా. కళంకం ఉండకూడదు. మిమ్మల్ని వేలెత్తి చూపడానికి ఎవరికి అవకాశం ఇవ్వద్దు. అపరాధాలు చెయ్యొద్దు. వాటన్నింటిని ఒప్పుకుని విడిచిపెట్టారు, ఇక మళ్ళా వాటి జోలికి పోవద్దు. అనింద్యులుగా, అంటే ఏ నింద లేని వారికి ఉండాలి. చూసారా, అబ్రహాంని దేవుడు పిలిచాడు, నాతో నడువు, నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు దేవుడు. అబ్రహాము సరే ప్రభువా అన్నాడు, వచ్చాడు, నడుస్తా అన్నాడు. సరే, 12వ అధ్యాయం ఆదికాండంలో పిలువబడిన అబ్రహాంని 17వ అధ్యాయం ఆదికాండంలో ప్రభు అంటారు, నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండే అబ్రహాం అన్నాడు దేవుడు. ఏంటి అని ఆలోచన చేస్తే, అబ్రహాంకి దేవుడు పిలిచినప్పుడే వాగ్దానం చేశాడు, నీ ద్వారా, నీ సంతానం ద్వారా నేను నిన్ను హెచ్చిస్తా, నీకు సంతానం ఇస్తా, గొప్ప జనం చేస్తా. 15వ అధ్యాయంలో కూడా వాగ్దానం చేశాడు, నీ బహుమానం అత్యధికమవుతుందని. మరేంటి, నిరీక్షణ ఉంచాలి కదా, ఉంచాడు. అయితే ఒక సొంత ప్రయత్నం ఏంటంటే, సారమ్మ సలహా ఇచ్చారు, హాగర్ అనే దాసితో వెళ్ళి బిడ్డను కను, ఆ బిడ్డను మనం పెంచుకుందాం అనేసరికి సరే సలహా బాగానే ఉంది కానీ పాటించాడు. ఇప్పుడు దేవుడు వచ్చి చెప్తున్నాడు, నిందారహితుడిగా ఉండు. ఎందుకు? ఎదుటి వాళ్ళు నిన్ను వేలెత్తి చూపించడానికి నువ్వు ఈ తప్పిదం ఎందుకు చేసావు అంటే, ఇప్పుడు జనులు ఏమంటారు, అబ్రహాము దేవుని వాగ్దానం కోసం అని వెళ్ళాడు కానీ వాగ్దానం నెరవేరేదాకా కనిపెట్టలేదు, మచ్చ వచ్చింది. ఇలాంటి మచ్చ లేని జీవితాలు మనం జీవించాలన్నట్లుగా పౌలు గారు అలనాటి ఫిలిప్పీలతో మాట్లాడుతున్నారు. నిందలు లేని వారికి ఉండండి. ఎవరు మిమ్మల్ని నిందించడానికి మీరు అవకాశం ఇవ్వద్దు. మీరు దేవుని కుమారులు అవ్వాలి అంటే సణుగులు మానండి, సంశయాలు మానండి. 1వ అధ్యాయంలో మనం విన్నాము, కొందరు మా పరిచర్య గొప్ప చేసుకోవాలి అంటూ సణుగుకుంటూ, కొందరు పౌలు గారు ఉంటేనే గొప్పదా అంటూ, అంటే కొందరు ఉంటారండి, సండే స్కూల్ పరిచర్యో, లేదా యవనస్తుల పరిచర్యో, లేదా ఏదన్నా పంచమనే పరిచర్యో, లేదంటే భోజనాలు వడ్డించమనే పరిచర్యో వారికి కేటాయిస్తాము. వీరు ఎలాగుంటారంటే, సేవకులంగా మేము అప్పచెప్పేటప్పుడు సరే అండి తప్పకుండా చేస్తాము అంటారు. ప్రక్కకు వెళ్ళి ఎప్పుడు మేమే కనబడతాం, వాళ్ళకి ఇంకొకళ్ళు కనబడరు. చూసారా, సణుక్కుంటూ చేస్తే లాభం ఏంటి? ఇచ్చిన పని మంచి మనసాక్షితో చేస్తే చేసిన వారికి దీవెన, ఆ పరిచర్ను అందుకున్న వారికి దీవెన. ఈ మనిషి సణుక్కుంటూ సంశయిస్తూ ఎప్పుడు నేనే కనబడతాను, ఎప్పుడు నాకే చెప్తారు, ఇలాగ అనుకుంటూ చేస్తే లాభం ఏంటి? మీరు పరిచర్లు అలాగ ఉండొద్దు. ఫిలిప్పీలారా, వింటున్నారా? మీరు అలాగ ఉండొద్దు. ఎంతో చక్కగా పిల్లల్ని కదా కూర్చోబెట్టి మాట్లాడినట్లుగా పౌలు గారు ఎంతో చక్కగా చెప్తున్నారు. సరే, వింటున్నా విశ్వాసులారా, మీ సంగతి ఏంటి? మీకు ఇవ్వబడిన పని ఏదైనా ఇచ్చిన వారు మీకు ఇచ్చారంటే దేవుడు వారి ద్వారా మిమ్మల్ని నమ్మి మీకు అప్పచెప్పాడు. లేదా మీకు ఇచ్చిన సేవకుడో సేవకురాలో మిమ్మల్ని నమ్మి మీకు ఇచ్చారు. మిమ్మల్ని నమ్మి మీకు ఇచ్చినప్పుడు మీరు నమ్మకాన్ని కాపాడుకోవాలి. అంతేగాని వారి ముందు వినయంగా నటించి ప్రక్కనకు వెళ్ళి విమర్శ చేస్తే మీరు ఎంత కష్టపడినా దేవుడు మీకు ప్రతిఫలం ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి. సనగకుండా చేయాలి, ఇష్టంతో చేయాలి. అలా చేస్తేనే మీరు అంతకంతకు ఆశీర్వాదాన్ని పొందుతారు. అలాంటి జనాల మధ్య ఉన్నారే, వక్రజనం మధ్య, అలాంటి వాళ్ళ మధ్య మీరు జీవవాక్యాన్ని చేతపట్టుకుని స్వార్థ చెప్తుంటే మీరు ఎలా కనిపించారు తెలుసా? ఆకాశమందుండు జ్యోతుల్లాగా కనిపించారు. విశ్వాసులారా, మనం భూమి మీద ఉన్నాం, ఆకాశాన్ని చూస్తాము, రాత్రిపూట నక్షత్రాలు కనిపిస్తాయి. ప్రభు పరలోకమందు ఉన్నాడు, భూమి మీద మనల్ని చూస్తున్నాడు. ఎవరైతే ఆయన వాక్యం చెప్పేవారు ఉంటారో వాళ్ళు ఎంత చీకట్లో ఉన్న యేసై కంట నక్షత్రంలాగా కనిపిస్తున్నారంట. ఆకాశం రాత్రి వేళ చీకటిగా ఉంటుంది, నక్షత్రాలు మెలమెల మెరుస్తాయి. సరే, యేసు ప్రభువును పరలోకమందు ఉన్నాడు, భూమి ఈ లోకం చీకటితో సమానం అని చీకటితో పోలుస్తాం కదా మనం. అలాగున ఈ చీకటి లోకంలో నీవు నేను సువార్త చెప్పేవాళ్ళమైతే, సత్యవాక్యాన్ని ఇతరులకు చూపించేవారు, అందించేవారమే అయితే
యేసయ్యకు మనమే నక్షత్రాల్లాగా కనిపిస్తాం. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. సరే, వింటున్న విశ్వాసి, నీవు కూడా స్వార్థ చెప్తున్నావా? అయితే మెల్లమెల్ల మెరుస్తావు. స్వార్థ చెప్పట్లేదా? మరి ఆలోచించుకో. చీకటి మనుషుల మధ్య కలిసిపోయేవేమో. ఈవేళ నుండి అయినా స్వార్థ చెప్పు. నీవు కూడా యేసయ్య దృష్టిలో ఒక నక్షత్రంలాగా కనిపిస్తావు. అప్పుడు మనందరినీ పరలోకమందు ప్రభువుని మనం కలుసుకునే వేళ ప్రభువు మనకి ఎదురొచ్చి స్వార్థ చెప్పిన మనందరినీ, జ్యోతులుగా కనిపించిన మనందరినీ ఆయన అభినందిస్తారు. ఆ మంచి సమయం త్వరలో రాబోతుంది. వేచి ఎదురు చూద్దాము. ఈవేళ దేవుని పని చేసిన వారికి అక్కడ ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు అలాగ ఉండండి. మీ విశ్వాసంలో, మీ విశ్వాస యాగంలో, దాని సంబంధమైన సేవలో నేను పానార్పణంగా పోయబడ్డా, నేను సంతోషిస్తున్నాను. మీరు విశ్వాసం ఉంచండి, విశ్వాసాన్ని యాగంగా కొనసాగించండి. దీనిలో నేను పానార్పణంగా పోయబడ్డా, నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. పానార్పణం పాత నిబంధన కాలంలో దహన బలి అర్పించేటప్పుడు, అలాగే నైవేద్య బలి అర్పించేటప్పుడు ద్రాక్షరసపు తిత్తిలో ద్రాక్షరసాన్ని తీసుకుని వస్తారు. తీసుకువచ్చిన ఆ ద్రాక్షరసాన్ని దహించబడుతుంటే కాలుతూ ఉన్న ఆ బలి మాంసం మీద వేస్తారు. వేసినప్పుడు ఈ ద్రాక్షరసం మండి దహించబడి ఆవిరైపోతుంది. ఆవిరైంది పొగ రూపంలో ఇట్లా లేస్తుంది. అది దేవుడు కొన్ని బలులకు అలాగూ అర్పించమని చెప్పారు. అంటే మీ యొక్క యాగంలో నేను ఒకవేళ అంతగా కష్టపడాల్సి వచ్చినా నేను కష్టపడతాను. మీరు కూడా నా పక్షంగా అలాగే ఉండండి. మనం దేవుని కోసం ఒకరు చేయి పట్టి ప్రభు కోసం బలంగా నిలిచి కష్టపడదామంటూ సంఘానికి ఆహ్వానం అందిస్తున్నాడు. మీరు నాతో ఆనందించండి, నేను మీతో ఆనందిస్తాను. 19వ వచనం నుంచి 2 వ్యక్తులను పౌలు గారు పరిచయం చేస్తున్నారు. నేనును మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకుని నిమిత్తం తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షిస్తున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడు నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగే అతను నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. కాబట్టి నాకేమి సంభవించనై ఉన్నదో చూసిన వెంటనే అతన్ని పంపాలని అనుకుంటున్నాను. ప్రియవిశ్వాసులారా, ఫిలిప్పీలారా, నాకు మీ యోగక్షేమాలన్నీ మీరు ఎలాగున్నారో తెలుసుకోవాలని ఉంది. అయితే నా దగ్గర ఒక నమ్మకస్తుడు ఉన్నాడు. తిమోతి పౌలు గారికి 2వ సువార్త ప్రయాణం, అలాగే 3వ సువార్త ప్రయాణం, ఈ ప్రయాణాల్లో ఎంతో సహకారంగా ఉన్న వ్యక్తి. పౌలు గారిని ఎంతో ప్రేమించాడు, ఎంతో సహకారిగా ఉన్నాడు. తండ్రి గ్రీసు దేశస్థుడు, తల్లి యూదురాలు. ఇరువురికి పుట్టిన ఈ బిడ్డకు కూడా యూదులు అభ్యంతర పడకూడదని సున్నతి చేయించారు. యవనుడైన తిమోతి పౌలు గారికి ఎంతో సహకారిగా, ఒక కన్న కొడుకులాగా సేవ చేసి పరిచర్లో ఎంతో సహకరించాడు. అందుకే పౌలు గారు తిమోతిని గురించి ఎంతో గొప్పగా చెప్తున్నారు. అతడు యోగ్యుడు. నేను ఎలాగూ ఫిలిప్పీలు అనే మీకోసం, ఇతర సంఘాల కోసం చింతిస్తానో, నాకు ఎలాంటి చింతలు ఉన్నాయో అలాంటి చింత అతడు కూడా కలిగి ఉన్నాడు. అతన్ని మీ దగ్గరకు పంపుతాను. మీ విషయాలంతా అతడు తెలుసుకుని వచ్చి నాకు తెలియచేస్తాడు. అయితే అతన్ని పంపే సమయాన్ని బట్టి నేను చూసి అతన్ని మీ దగ్గరికి పంపుతాను. అతడు వస్తాడు, మీ వివరాలన్నీ నాకు తెలియచేస్తాడు. సరే, మీ వివరాలు నాకు తెలియడానికేమో తిమోతిని పంపుతాను. మరి ఇప్పుడు నా దగ్గర నుండి మీకు ఈ వివరాలు తీసుకొచ్చే మరొక వ్యక్తి చూడండి. 24వ వచనం. నేను శీఘ్రముగా వస్తానని ప్రభువుని బట్టి నమ్ముతున్నా. ఒకవేళ అవకాశం ఉంటే నేను కూడా మీ దగ్గరికి వస్తానని నమ్ముతున్నాను. 25వ వచనం. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడైన ఎపఫ్రొదీతు మీ వద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి
చావునకు సిద్ధంగా ఉండెను. కానీ దేవుడు అతన్ని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తం, నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తం అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యేసు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. ప్రియవిశ్వాసులారా, వినండి. మీ యోగక్షేమాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. అయితే తిమోతి వస్తారు. తిమోతి వచ్చి మీరు ఎలాగున్నారో అన్నీ చూసి మీ సమాచారం అంతా నాకు తీసుకుని వస్తారు. నేను అతని ద్వారా తెలుసుకుంటా. ఇప్పుడు నా దగ్గర నుండి మీ దగ్గరకు ఎపఫ్రోదీతుని పంపుతున్నాను. ప్రియవిశ్వాసులారా, వేద పండితులు ఏం చెప్తారంటే ఈ ఎపఫ్రోదీతే ఈ ఫిలిప్పీలకు కాపరిగా ఉన్నాడని. అందుకే పౌలు గారు ఇతని గురించి ఏమంటున్నారు? నా జత పనివాడు, నా తోటి యోధుడు, సువార్తలో యోధుడిగా, ఒక వీరుడిగా పనిచేసినవాడు, నాతో ఉన్న ఒక మంచి సహకారి, సేవ చేసే వ్యక్తి, మీ దూత, అంటే మీ సంఘానికి దూతగా ఉన్న ఒక వ్యక్తి. ఇతను కాస్తంత రోగము గుండా వెళ్ళవలసి వచ్చింది, చనిపోతాడేమో అనుకున్నారు. అయితే పౌలు గారు ప్రార్థించారు. ప్రార్థన విన్న దేవుడు కనికరించి ఎపఫ్రోదీతుకి మంచి ఆరోగ్యాన్ని దయచేశాడు. పౌలు గారు అంటారమ్మో, అతనికి ఏమన్నా అయి ఉంటే నాకు దుఃఖం మీద దుఃఖం కలిగేది, మీకు దుఃఖం కలిగేది. నిజంగా మీరు నేను దుఃఖపడకూడదని, ఇంత బంధకాల్లో ఉన్న నాకు మరొక దుఃఖం ఉండకుండా చేయాలని దేవుడు అతన్ని కనికరించి ఇప్పుడు ఆరోగ్యవంతుని చేశాడు. అతడికే ఈ లేఖ ఇచ్చి పంపుతున్నాను. అతడు వస్తాడు, నా సమాచారం అంతా మీకు తెలియచేస్తాడు. చూసారా, తిమోతి పౌలు లాంటి మనసు గలవాడు. అందుకే పౌలుకి ఎలాంటి చింతనుందో అలాంటి చింతనుంది. పౌలు ఎలాంటి ప్రయాసపడుతున్నాడో అలాంటి ప్రయాసపడుతున్నాడు. రెండో వ్యక్తి ఎపఫ్రోదీతు. ఇతను కూడా పౌలు గారు యొక్క జత పనివాడంట, స్వార్థలో పరిచయం చేస్తున్న యోధుడంట, తోటి స్నేహితుడు లాంటి వాడు అంటూ పరిచయం చేస్తున్నాడంటే ఇతడు కూడా పౌలు గారు లాగా ఎంతో ప్రయాసపడిన వ్యక్తి. ఇతనికి కూడా పౌలు మనస్సు ఉంది. సరే, ఏం చెప్తున్నాను? తిమోతికి పౌలు మనస్సు ఉంది, ఎపఫ్రోదీతుకు కూడా పౌలు మనస్సు ఉంది. మరి పౌలుకి ఎవరు మనస్సు ఉంది? యేసు మనస్సు ఉంది. పౌలు మనస్సు వీళ్ళకు ఉందంటే వీళ్ళకు కూడా ఎవరు మనస్సు ఉంది? యేసయ్య మనస్సు ఉంది. ఈ అధ్యాయం ఆరంభంలో మనం ఏం నేర్చుకున్నాం? యేసయ్య మనస్సు కలిగిన వారమై ఉండాలి. సంఘస్థులారా, మేమందరం మీకు సేవకులుగా ఉన్నామే, మేమందరం యేసయ్య మనస్సు కలిగి ఉండే పానార్పణంగా పోయేబడే అంతా మేము ప్రయాసపడుతున్నాం. మరి సంఘమై ఉన్న మీరు కూడా యేసు మనస్సును కలిగి ఉండండి. యేసు మనస్సు ఎలాంటిది? తన గొప్పతనాన్ని చూసుకోవాలా, తన మహిమను చూసుకోవాలా, ఆ గొప్ప భాగ్యంలో నేను ఉండిపోవాలనుకోలేదు. కానీ అన్నీ వదిలేసి మన కోసం దీనుడిగా వచ్చిన మన ప్రభు అయిన యేసయ్యని చూడండి. ఆయన త్యాగం మన కోసం, ఆయన యాగం మన కోసం. ఆ యాగాన్ని మనం గౌరవించి, ప్రభు ఎలాగ మన కోసం ఆలోచించాడో మనం ఒకరి కోసం ఒకరు ఆలోచించాలి. ప్రభు ఎలాగ మనల్ని గొప్పవారికి ఎంచాడు. నిజంగా ఆయనకు అవసరం ఏంటండి? ఆయన మహిమ కల దేవుడు, మనం మట్టి మనుషులు, పాదాల కింద ఉండే మట్టితో చేయబడ్డామే. ఈ మట్టికి ఆయన అంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఆయన అంత గౌరవించాడు. మరి నీ తోటి వారికి నువ్వు గౌరవం ఇవ్వవా? నీవు యేసు మనసు కలిగి ఉండు అన్ని విషయాల్లో. పౌలు, తిమోతి, ఎపఫ్రోదీతు ఇలాంటి వారందరూ అలాంటి మనసే కలిగి ఉన్నారు. ప్రియ విశ్వాసి, మరి నీవు యేసు మనసునే కలిగి ఉన్నావా? ఈ యేసయ్యనే ఆరాధిస్తున్న నీవు యేసయ్య లాంటి మంచి మనస్సాక్షితో ఈ లోకంలో జీవిస్తున్నావా? వక్రమైన జనాలతో వక్రమైన స్థితిలో ఉన్నావా? మూర్ఖపు స్థితిలో ఉన్నావా? మారి యేసు మనసు కలిగిన వాడవే యేసు వాక్యాన్ని చేతపట్టి అదిగో ప్రకాశిస్తున్న జ్యోతిలాగా నీవున్నావా? నీవు ప్రకాశించే జ్యోతివైతే పరలోకమందు నీకు ప్రతిఫలం కలుగును. ప్రియవిశ్వాసి, నువ్వు రక్షింపబడకుండంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నేడే ప్రభువుని చేరు, పశ్చాత్తాపాన్ని వేడు, క్షమాపణ అడిగి ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థించుకొని బాప్తిస్మం పొందు. దేవుని ఆత్మతో నింపబడి సంఘంలో దేవుని మనస్సును ధరించుకొని నీవు ఇతరులకు యేసయ్యను చూపిస్తూ జీవించు. ప్రభు రాకడ
త్వరగా రాబోతుంది. ప్రభు ఎప్పుడొస్తాడో మనం ఎరగం. వచ్చేలోపు మనం సిద్ధపడి యేసయ్య మనసుతో మనం నింపబడి ఇతరులను కూడా యేసయ్య మనస్సాక్షి కలిగే వారిలాగా మార్చడానికి మన వంతు ప్రయాస జీవవాక్యాన్ని చేతపట్టుకొని ఈ లోకంలో మనం కూడా యేసు కోసం ముందుకు సాగుదాం. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు కృప, యెహోవా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.